అందరికీ నమస్తే. జై శ్రీరామ్ అండి. డైరెక్ట్ పాయింట్‌లోకి వస్తున్నాను. కృషిపాల్ అనే వ్యక్తి అసలు మళ్ళీ హిందూ ధర్మంలోకొచ్చి క్రైస్తవ్యంలోకి వెళ్ళాడు కదా! దానికి కారణం ఎవరో తెలుసా? చెప్పే ముందేంటంటే ఈ వీడియో ఒక్కసారి మీరు ప్లే చేస్తాను వినండి. ఏంటి మీ పాస్టర్ల ఫోన్‌లో ఎత్తుతున్నాడు అతను? నీకు భయపెడుతున్నారేమో మీ వాళ్ళంతా. కొంతమంది ఫోన్ హ్మ్. చేసి మేము అతనికి ఫైనాన్షియల్‌గా కూడా సపోర్ట్ చేసాము. అడిగాడు మమ్మల్ని డబ్బులు. అతను ఆల్రెడీ పాస్టర్స్ కాల్సే లిఫ్ట్ చేస్తున్నాడు. అంటే హ్మ్. ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది ఇటు డైవర్ట్ అయ్యాడని. ఇక్కడ పాస్టర్ జాన్ బాబు ఏం చెప్తున్నాడంటే కేవలం పాస్టర్ల కాల్స్ మాత్రమే ఎత్తుతున్నాడు. అసలు హిందువుల కాల్స్ ఎవరు ఎత్తట్లేదు. కరుణ గారి కాల్ అయితే అసలు కూడా ఎత్తట్లేదు అని చెప్పి. ఇక్కడ మనకేం అర్థమవుతుంది అనంటే ఈ కృషిపాల్ అనే వ్యక్తి ముందు క్రైస్తవుడిగా పాస్టర్‌గా ఉండి దాని తర్వాత హిందుత్వంలోకి వచ్చాను అని చెప్పి ఇంటర్వ్యూలు చెప్పి దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ క్రైస్తవులతో కుమ్మక్కయ్యాడు కదా! నేను ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను. ఇతను ఎందుకు చేస్తున్నాడనేది. ఎందుకంటే క్రైస్తవుల యొక్క ఆర్థిక శక్తి అనేది చాలా పెద్దది. ఎందుకనంటే వాళ్ళ యొక్క దశమ భాగాలు గానీ, ఫారెన్ ఫండ్ గానీ అది వాళ్ళకి చాలా పెద్దది కాబట్టి క్రైస్తవ మత మార్పిడి కోసం వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు. మరి మనకు ఏముంది అనంటే ఏం లేదు మనకి. అందుకే ఇక్కడ మీకు ఇంకో వీడియో నేను ప్లే చేస్తాను చూడండి ఒకసారి నేను. ముందు వీడియోలో చెప్పాను. మొట్టమొదట ఒకవేళ ఈ కృషిపాల్ అనే వ్యక్తి క్రైస్తవ్యంలోకి వెళ్తే ఎవరి దగ్గరికెళ్తాడు? ఇదిగోండి ప్లే అవుతుంది చూడండి. మార్పులేనిది స్వచ్ఛమైనది సృష్టిలో శ్రేష్టమైనది ఆత్మీయ ఆలింగనం అంటారు దీన్ని. వీకేఆర్ కృషిపాల్ని మళ్ళీ తిరిగి తన యొక్క క్రైస్తవ్యంలోకి వెల్కమ్ చెప్తున్నాడు. చాలా మంది క్రైస్తవులు ఏంటంటే తప్పిపోయిన కుమారుని వల్ల నువ్వు వచ్చావు అని చెప్పి. ఇది ముమ్మాటికి హిందువుల యొక్క చేతగానితనమే 75% అని చెప్పొచ్చు. అవతల ఇప్పుడు క్రైస్తవులకి ఎన్నో ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు యూట్యూబ్ ద్వారా లేదంటే వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వాళ్ళ యొక్క కెమెరా క్వాలిటీస్ కానివ్వండి, లేదు అంటే వాళ్ళ ఈటింగ్ క్వాలిటీస్ కానివ్వండి, వాటన్నిటి ద్వారా మన హిందువులు అట్రాక్ట్ అవుతున్నారు. ఎగ్జాంపుల్ నీకు బ్రదర్ సిరాజ్ తెలుసా? తెలుసు. బ్రదర్ సిరాజ్, ఇంకా అతని పేరు షఫీ. వాళ్ళు కేవలము మోటివేషనల్ స్పీకర్స్ గా ఎవరిని అట్రాక్ట్ చేస్తున్నారు? మన హిందువులనే. సో మన దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు కాబట్టి లేనందువల్ల మనం పని చేయలేకపోతున్నాం. ఈ కృషిపాల్ అనే వ్యక్తి కూడా మన హిందూ ధర్మంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా ఫైనాన్షియల్ గా స్ట్రగుల్స్ తిన్నాడు. ఆయనకు అర్థమైంది ఏంటంటే ఈ హిందువులు ఏం డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, మనల్ని ఎంటర్టైన్మెంట్ వేలో చూస్తారు అని ఆ విధంగా అర్థం చేసుకుని ఏం చేశాడు అని అంటే తిరిగి ఇప్పుడు క్రైస్తవంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. మళ్ళీ వీడు ఏం చేస్తాడు, ప్రతి ఒక్క చర్చిలోకి వెళ్తాడు. అక్కడ ఉండే పాపుల దగ్గర అతని యొక్క సాక్ష్యం చెప్తాడు. సాక్ష్యం చెప్పినందుకు పాస్టర్ గారు కూడా అతనికి 5,000 10,000 రూపాయలు కానుక మళ్ళీ అతనికి ఇచ్చి పంపిస్తాడు. సో అతని లైఫ్ అనేది ఇప్పుడు లైఫ్ టైం సెటిల్ అనుకోండి. సో ఇక్కడ మేము మాట్లాడాల్సిన విషయం ఏంటి అని అంటే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక క్రైస్తవురాలు నా ఫ్రెండ్ అండి. తనేంటంటే ఒకసారి అనుకోకుండా నాకు కలిసిన తర్వాత నా వీడియో చూస్తుందంట. ఏం నరేష్ గారు అసలు మీరు ఇంతలా అరుచుకుంటూ పెడతా ఉంటారు కదా మీ వీడియోలు, అవన్నీ ఏం అవసరం లేదు. నేను నెలకి 60,000-70,000 రూపాయలు నాకు శాలరీ వస్తుంది, గవర్నమెంట్ జాబర్. నేను నెలకి 5,000 రూపీస్ నేను మా పాస్టర్కి ఇస్తాను. అదేవిధంగా వేరే పాస్టర్స్ గృహ దర్శనాలకు వస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా అంతో ఇంతో పంపిస్తాను. నువ్వు అంతా అరవాల్సిన అవసరం లేదు. నీకు బైబిల్ పైన కొంచెం అంతో ఇంతో నీకు ఉంది, చాలా నువ్వు చెప్పగలుగుతావు. నీకు ఇంకా ప్రార్థనా శక్తి కూడా చాలా అద్భుతంగా ఉంది. నాలాంటి వాళ్ళని నీకు 10 మంది ఇంట్రడ్యూస్ చేస్తాను. వాళ్ళకి నువ్వు కేవలం వాక్యం చెప్పుకో, గృహ దర్శనాలకు వెళ్ళు, వాళ్ళ ద్వారా నీకు 50,000 రూపాయలు వస్తాయి అని తను చెప్పింది 2 years బ్యాక్. అవునా కదా? చెప్పిందా? నేను చెప్పాను, నా ఇంట్లో నా వాడు నాకు గంజి పోసిన చాలు, నాకు పక్కోడు ఏమంటారు ఒక చికెన్ బిర్యానీ పెడతానని నాకు అవసరం లేదు, నా భర్త నాకు పులిహోర పెట్టిన చాలు అని చెప్పి అదే మాట మీద కట్టుబడి కూడా ఇప్పటికి కూడా ఎండలో చేస్తున్నాం. ఎందుకు? లైటింగ్ ప్రాబ్లం. అక్కడనేమో మొబైల్ ఏంటంటే హీట్ ఎక్కువ అవుతే అది ఎక్కువ స్టోరేజ్ అవ్వలేదు, అది వెంటనే ఆగిపోతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్. పోనీ కెమెరాస్ ఏమైనా ఉన్నాయంటే క్వాలిటీతో తీయలేము. సో మాకు కావాల్సింది ఏంటంటే, మనకు ఆల్రెడీ ఒక అన్న ఉన్నాడు. అన్న పేరు మనం చెప్పకూడదు. అన్న ఏమన్నాడు మనకి, ఇప్పుడు సిస్టమ్ ఇస్తా అని ప్రామిస్ చేశాడు. అతను ఫండ్ రైజ్ చేస్తున్నాడు. మొత్తం ఆ సిస్టమ్ CPU మొత్తం వచ్చిన తర్వాత అన్న పేరేంటి, అసలు ఎక్కడి నుంచి అది వచ్చింది అనేది మేము మొత్తం చెప్తాము. మాకు కావాల్సింది ఏంటంటే ఒక 60,000 రూపాయలది సోనీలో ఒక కెమెరా ఉంది. సో 60,000 రూపాయల్లో ఒక సోనీ కెమెరా ఒకటి వస్తుంది. దాంతోపాటు లైటింగ్ అవన్నీ కావాలి. దీంతో పాటుగా మేము గ్రౌండ్ లెవెల్లో చేసే కార్యక్రమాలని మంచి క్లారిటీగా వీడియోలో చూపిస్తూ ఎడిటింగ్ కూడా బ్రహ్మాండంగా చేయిస్తూ త్వరలో ఏంటంటే ఇంగ్లీష్లో కూడా బైబిల్ని ఎండగట్టే వీడియోస్ కూడా రాబోతున్నాయి. నెక్స్ట్ అది వేరే ఛానల్ మేము ఓపెన్ చేస్తాము. ఇది మొత్తం
మొత్తం సెటప్ అయిపోయిన తర్వాత అప్పుడైతే ప్రపంచం అంతా ఎంతమంది గొర్రెలు కూడా మళ్ళీ మన సనాతన ధర్మంలోకి వచ్చే విధంగానే ఆ వీడియోస్ ఉంటాయి. ఇంకా చాలా మేము ప్లాన్ చేస్తున్నాము. ఇది కేవలం దేనికోసము అనంటే సనాతన ధర్మం కోసం మాత్రమే. ఎందుకంటే మేము శ్వాస పీల్చినా, ఆలోచించినా, ఏం చేసినా దానికోసం మాత్రమే. అంటే కింద మీకు స్క్రోలింగ్ అవుతా ఉంటుంది. అకౌంట్ వివరాలు అన్ని ఇస్తున్నామండి. అదే విధంగా మేము ఎంతో గ్రౌండ్ లెవెల్‌లో ఎంతో కష్టపడుతున్నాం. అది ప్రతి ఒక్కరికి చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మా వీడియోస్ ఓన్లీ హిందుత్వవాదులు మాత్రమే చూస్తున్నారు. సెక్యులర్ హిందువులకి చాలా మంది మా వీడియోలు చేరట్లేదు. ఎందుకోసం చేరట్లేదంటే మేము ఎంత కష్టపడుతున్న వీడియోస్ ఎందుకు ఎక్కువ చేరట్లేదంటే క్వాలిటీ లేదు. చాలా మంది మొన్న కూడా నాకు ఒకళ్ళు కాల్ చేసి మీరు వీడియో చాలా బాగా చేస్తున్నారండి. కానీ క్వాలిటీ రాకపోవడం వల్ల మేము చూడలేకపోతున్నాము. ఏం చూస్తున్నావులే అని స్కిప్ చేస్తున్నాను అని చెప్పారు. అయితే దానికి రీజన్ ఏంటి అంటే తీసే వీడియోస్ చాలా బాగున్నాయి. గ్రౌండ్ లెవెల్‌లోకెళ్ళి మీలాగా ఎవరు చేయట్లేరు. కానీ ఆ వీడియోస్ ఏంటంటే క్వాలిటీ రాకపోవడం వల్ల మాకు చూడాలన్న ఇంట్రెస్ట్ లేదు అని సెక్యులర్ హిందూస్ చెప్తున్నారు. ఓన్లీ హిందుత్వవాదులు మాత్రమే చూస్తున్నారు. హిందుత్వవాదులకు కాదండి, సెక్యులర్ హిందూస్‌కి చేరేలాగా మనం చెయ్యాలి అంటే మేమేం మీకు ఎక్కువేం అడగట్లేదు. ఎందుకండి మన హిందువుల దగ్గర లేదా? మన హిందువులు విశ్వానికి గురువులండి. మన హిందూ ధర్మం విశ్వానికి గురుధర్మం లాంటిది. మనది ఇచ్చే వాళ్ళమే కానీ మన హిందువులం తీసుకునే వాళ్ళం కాదు. కాబట్టి ఎడారి మతాలు వచ్చి మన దగ్గర బ్రతుకుతున్నారు. మరి మన హిందూ ధర్మం కోసం మనం ఏం చేస్తున్నామండి? మేమేమడుగుతున్నామంటే సిస్టమ్ కూడా వేరే అన్న వాళ్ళకి అడిగాము. వాళ్ళు ఇస్తా అని చెప్పారు. ఈ 2 వీక్స్‌లో మీకు అడ్జస్ట్ చేస్తామమ్మా అని చెప్పారు. మాకు ఇంకొకటేంటంటే కెమెరా లేదు. ఎంతసేపు మొబైల్‌లో తీసినా క్వాలిటీ రావట్లేదు. ఎడిటింగ్ కూడా సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి మీరు మన హిందువులందరూ కలిసి మాకొక కెమెరా కంపల్సరీ మీరు అడ్జస్ట్ చేయగలరని కోరుకుంటున్నానని. ఇప్పుడు ఇంకోటి సిరాజ్ గాని, బ్రదర్ సిరాజ్ గాని, షఫీ గాని వాళ్ళందరూ ఎంతో వాళ్ళ దగ్గర ఏం మ్యాటర్ లేదు. వాళ్ళేం గ్రౌండ్ లెవెల్‌లోకెళ్ళి చేయట్లేదు. ఓన్లీ ఇంట్లో కూర్చొని వీడియోలు చేసి మన సెక్యులర్ హిందువులకు వదులుతున్నారు. మనోళ్ళు మతాలు మార్చేస్తున్నారు. నిజంగా వాళ్ళలో ఏదో ఉంది అనేసి. మేము ఇంత కష్టపడుతున్నా ఎందుకు చూడట్లేదు అంటే మన దాంట్లో క్వాలిటీ లేదు అక్కడ. ఎడిటింగ్ సరిగ్గా రావట్లేదు. థంబ్‌నెయిల్ సరిగ్గా ఉండట్లేదు. థంబ్‌నెయిల్స్ ఎందుకు అంటే మన దగ్గర సిస్టమ్ లేదు. ఒక కెమెరా లేదు. ఏం లేదు. అన్నీ మొబైల్‌లోనే. ఎడిటింగ్ కూడా మొబైల్‌లోనే చేస్తున్నాం. అది కూడా ఎంత మొబైల్ అండి? 20 నిమిషాల వీడియో నాకు ఎడిటింగ్ చేయడానికి దగ్గర అది ట్రాన్స్‌కోడ్ అని పడుతుంది కైన్ మాస్టర్‌లో. హ్మ్. పోతదండి ఇంగ. 20 నిమిషాల వీడియోకి 6 గంటలు నాకు ఎడిటింగ్ పడుతుంది. అంటే ఎంత టైం వేస్ట్ నాకు. ఆలోచించండి. అదే టైంలో ఒకవేళ సిస్టమ్ ఉంటే తొందరగా ఎడిటింగ్ అయిపోతే ఇంకా వేరే పనుల పైన, వేరే ధర్మ కార్యక్రమాల పైన, గ్రంథ పఠనం పైన మేము ఇంకా ఫోకస్ పెట్టొచ్చు కదా! అయితే ఇంకొకటేంటంటే ఇవన్నీ మేము ఎందుకు అడుగుతున్నామంటే ఒక గ్రౌండ్ లెవెల్‌లోనే కాకుండా ఇప్పుడు ఎడారి మతాలు వాళ్ళ పాస్టర్‌లు ఎలా వీడియోస్ చేసి మన హిందువుల మీద విషం చిమ్ముతున్నారో మేము కూడా వాళ్ళకి కౌంటర్ ఇయ్యాలంటే మనం కూడా గ్రౌండ్ లెవెల్‌తో పాటు అలాంటి వీడియోలు కూడా చేసి మన హిందువులను జాగృతం చేయాలి అనుకుంటున్నామండి. సోషల్ మీడియా వెళ్ళలేని చోటుకెళ్ళి మేము చేస్తున్నాము. అది అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ఆ వీడియోస్ ఎక్కువ మందికి చేరాలి అంటే మీ సపోర్ట్ మాకు కంపల్సరీ అవసరం అండి. సో దానికోసం ఖచ్చితంగా కెమెరా అండ్ లైటింగ్స్ కోసం అని చెప్పేసి ఈ యొక్క ఫండ్ రైజ్ అండి. ఈ యొక్క మోక్ష ధర్మ అకౌంట్ గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 7013868303. వన్స్ అగైన్ ఇంకోసారి చెప్పు. 7013868303. అలాగే మీకు స్క్రీన్ పైన మీరు ఒకవేళ చూసే వాళ్ళు ఉంటే మేము క్యూఆర్ కోడ్ పైన స్కాన్ చేస్తాము అనంటే క్యూఆర్ కోడ్ కూడా ఇప్పుడు మీకు దీనిపైన ఇవ్వబడుతుంది స్క్రీన్ పైన. ఒకవేళ మీరు ఈ వీడియోని ఫస్ట్‌లో పెట్టి ఆ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీరు పంపాలనుకున్న అమౌంట్ అనేది పంపొచ్చు. అదే విధంగా మీకు కింద డిస్క్రిప్షన్‌లో గానీ, లేదంటే ఇక్కడ మీకు స్లైడ్స్‌లో గానీ అకౌంట్ నంబర్ అనేది మీకు ఇవ్వబడుతుంది. ఖచ్చితంగా మీ వంతు బాధ్యతగా ఈ యొక్క ధర్మయజ్ఞంలో మీరు పాల్గొనాలని నా యొక్క మనవి. ఖచ్చితంగా ఎందుకనంటే పాల్గొనాలి. ఎందుకు పాల్గొనరండి చెప్పండి? మన వాళ్ళకి ఎక్కువ మనల్ని హిందువులను ఎంతసేపు జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటే హిందువులు జాగృతం కారండి. మతాల మార్పిడి ఆగవు. మీ వంతుగా మీరు ప్రయత్నం చెయ్యండి. మీరు ఇలాంటి వాళ్ళకి సహకరించండి. చాలా మంది గ్రౌండ్ లెవెల్‌లోకెళ్ళి చేయలేని వాళ్ళు ఉంటారు. చేసే వాళ్ళకి సహకరించండి. ఇంకో విషయం అండి, ఒకవైపు చైనా వాళ్ళు, ఇంకొక వైపేమో ఈ క్రిస్టియానిటీ, ఇంకో వైపేమో ఇస్లాం. వీళ్ళందరూ మూకుమ్మడిగా మన పైన దాడి చేస్తా ఉంటే మనం ఏం చేస్తున్నాం? మేము చేయడానికి రెడీ ఉన్నాం. మేము చేయడానికి రెడీగా ఉన్నప్పుడు మాతో చేయించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా? మాకు సపోర్ట్ చేయడానికి కూడా. అది కాబట్టి చెప్తున్నాను, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ కృషి పాలు వెళ్ళడానికి కారణం ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా హిందువులు. ఎందుకంటే హిందువుల నుంచి సపోర్ట్ అతనికి రాలేదు. రాకపోయేసరికి అతను పస్తులు ఉండలేక, ఎందుకనంటే అతని గ్రంథాల పైన అవగాహన లేదు. నిజంగా గ్రంథాల పైన అవగాహన మాలాగా ఉంటే ఒకసారి తాళి కట్టించుకున్న తరువాత ఏ విధంగా అయితే ఒక హైందవ స్త్రీ ఎప్పుడు అతనితోనే కట్టుబడి ఉంటుందో అదే విధంగా కృషిపాలు ఉండేవాడు. అతనికి గ్రంథాల పైన అవగాహన లేకుండా, భగవద్గీత అనేది అర్థం కాకుండా గ్రంథాల పైనే కదా అతనికి అసలు హిందూ ధర్మం అంటే ఏంటో కూడా తెలీదు. తెలియదు అతనికి. ఏదో మారాను అంటే మారాను వచ్చాడు వెళ్ళిపోయాడు. వచ్చాడంటే వెళ్ళిపోయాడు. అందుకే వాడు మళ్ళీ క్రైస్తవ్యం వైపు మళ్ళీ మొగ్గు చూపాడు. ఎందుకు? ఇప్పుడు క్రైస్తవులు ఏం చేస్తారు వాడికి? కనకపు సింహాసనము
అని కాదు, ఏదో ఒక సింహాసనం పైన కూర్చుని వాడి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఇదిగో పలానా దగ్గర నేను ఇంతకుముందు కరుణాకర్ గారి దగ్గర గర్భాపసికి వెళ్ళాను, అప్పుడు నా పైన దృష్టి ఆవహించాడు. సో ఇదంతా ట్రాష్ మనకు అవసరం లేదు. ఇలాంటి ట్రాష్ నుంచి ఇంకా చాలా మంది ఇలాంటి కృషి పాలు కాదు, నేను మీకు మాటిస్తున్నాను, 1,00,000 కృషి పాల్స్ని నేను మళ్ళీ తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకొస్తాను. వరల్డ్ వైడ్గా 100% చెప్తున్నాను. ప్రజెంట్ నేను ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటున్నాను, ఇంగ్లీష్ కోర్స్ కూడా నేర్చుకుంటున్నాను. అడగండి నా భార్యకు. ఎందుకోసం అంటే కేవలం బైబిల్లో ఉండే లొసుగులు ఏంటిలో అసలు ఈ ప్రపంచంలో ఉండే గొర్రెలకు కూడా తెలియాలి, దాంతో పాటు మన సనాతన ధర్మంలో ఉండేది కూడా తెలియాలని చెప్పేసి ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటున్నాను. సో దానికోసం గ్రౌండ్ లెవెల్ ప్లస్ దాంతో పాటు ఇంగ్లీష్ బైబిల్లో ఉండే లొసుగులు, మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అనేది దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నానండి. సో వీ వాంట్ యువర్ సపోర్ట్. ఇక్కడ స్క్రీన్ పైన మీకు కనిపిస్తున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 7013868303 అండ్ 9959577207 అనే ఈ నెంబర్స్ కి వన్స్ అగైన్ 2 నెంబర్ చెప్పు. 7013868303 అండ్ 9959577207. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి, మీరు సహకరించండి. హిందూ అన్న ప్రతి ఒక్కరు సహకరించండి. ఖచ్చితంగా చేసి మేము చూపిస్తామండి. జై శ్రీరామ్. హర హర జై మహాదేవ. శ్రీరామ్.